పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 4 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినముల్లో ఆయన ఏమీ తెలియలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కనుక అపవాది అంటుంది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె రాత్రి చెప్పని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అంటున్నాడు, మనిషి రొట్టె వల్ల మాత్రమే జీవించడు కానీ వ్రాయబడిందని చాలమ్మా వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. సర్వాధికారి దీవాధిపతి మహాపరిశుద్ధుడు మాట్లాడి వీళ్ళు ఈ రీతిగా రేపు రోజు తండ్రి ఈ సన్నిధులు వస్తే ఈ ప్రార్థన చేయటకు తండ్రి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి స్తోత్రమయ్యా. ఈ రోజు అభిషేక ఆరాధనలో తోడుకున్నావయ్యా. నీ ఆత్మకార్యం మమ్మల్ని జరిగిస్తున్న దేవుడు మాకు పాటల్లో ఉన్నావు, స్థుతుల్లో ఉన్నావు, ఆరాధనలో ఉన్నావు దేవా. వాటిలో మీరు తోడుకుండే నన్ను సిలువు చాటు మరుగుపరుచుకుంటున్నా అయ్యా. నా స్వరం మరుగుపరిచి నీ స్వరం నాకు మాకు వినిపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్న తర్వాత ఎన్ని దినాలు ఉపవస్తున్నాడు? 40 దినాలు. 40 దినాలు ముగించిన వెంటనే సాతాను చేత అపవాది చేత శోధింపబడ్డాడంట. ఎవరి చేత? సాక్షాత్తు పరిశుద్ధాత్మలో జన్మించిన లోకరక్షకుడు, సృష్టికర్త, దేవుని కుమారుడైన యేసయ్యనే శోధించిందండి. నిన్ను నన్ను శోధించక మానదు. ఆ శోధన జయించాలంటే కేవలం ప్రార్థన ద్వారానే, ప్రార్థన తప్ప ఏది కూడా సాతాను భయపడదు. పిల్లారా అమ్మ వదిలేసే అమ్మా, నువ్వు కూర్చో. ప్రార్థనకి తప్ప సాతానుకు దేనికి భయపడదు. మనం ప్రార్థన చేస్తుంటే సాతాను గడగడలాడుతుంది, వణుకుతుండదండి. అందుకే ప్రార్థన చేయాలి. ప్రార్థన మన ఊపిరిగా ఉండాలి, మన శ్వాసగా ఉండాలి, మన ప్రాణంగా ఉండాలి. ప్రార్థన లేకపోతే సచ్చినోడుగా అంటాడు యేసయ్య. హల్లెలూయా. ప్రార్థన శక్తి కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మలో జన్మించిన ఆ పరమదేవుడైన యేసయ్యనే శోధించింది. ఏమని శోధించింది? బాగా అవకాశం చూసుకుని వస్తుంది. అది అవకాశం చూసుకుని వస్తుంది. సాతాను ఎట్లంటే మనకి ప్రత్యక్షంగా ఈ కళ్ళకు కనపడదు. పిల్లల ఎట్లా దూరి చెప్పడం మన హృదయంలో కాదు. ఎట్లా దూరింది? ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, ఊహల ద్వారా, ఉద్దేశాల ద్వారా దూరింది. రైతులా అందుకే భక్తుడు అంటున్నాడు, యాకోబు భక్తుడు, అపవాదికి చోటి యుగుడి. చిన్నది అందరూ ఉంటే వస్తుంది, పాము వస్తుంది. పడవ చిన్నది అందరూ పోతే నీరు వచ్చి ముంచేస్తండి. అందుకే ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభువా మా తలంపులకి, ఆలోచనలకి నువ్వు కావలి ఉండయ్యా అని చెప్పాలన్నమాట. ఆయన కావిలు కాయాలన్నమాట. ప్రైజ్లా శోధనలు వస్తాయి. ఆది అపోస్తుల సంఘంలో కూడా శ్రమ విస్తరించిన కొలది సంఘం అభివృద్ధి అయినట్టుగా చూస్తున్నాం. పిల్లరా శ్రమలంట ఏళ్ళు కొరకే వస్తాయి అన్నమాట. ఆ శ్రమ పక్కన గొప్ప దీవెన, ఆశీర్వాదం మేము దాచుంటాడు ఆయన. శ్రమలకు భయపడకూడదు, శ్రమలు జయించాలి, శ్రమలు ఓడించాలి కదా. పాస్టర్ గారికి కూడా ఎన్నో శ్రమలు పోయినసారి పార్టీ లిస్టులో కూడా భయంకరంగా శోధించిందండి. ఆ ఫస్ట్ మొదటి దినాల్లోని ఈసారి కూడా ఒక శోధన అన్నమాట. ఆ శోధన లేక గొప్ప జయం ఉంది, గొప్ప విజయం ఉంది, గొప్ప ఆశీర్వాదం ఉంది, గొప్ప దీవెన దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. పిల్లలు ద్రాక్షవల్లికి తీగ అంటుకట్టుబడి ఉండాలి. సంఘంలో నాటబడిన మొక్కలుగా ఉండాలి మనం.
గాలికి ఎగురు పొట్టు వలె ఉండకూడదండి. ఏం ప్రయోజనం? సాక్ష్యం లేకుండా నువ్వు జీవిస్తే ఎవరికి ప్రయోజనం? నిన్ను బట్టి యేసయ్య ఏడుస్తాడు, నన్ను బట్టి యేసయ్య ఏడుస్తాడు. 4 రోజులు బ్రతికినా ఆయనకు మహిమకరంగా బ్రతుకుతాం. మన బ్రతుకు మూలంగా సరే, మన సావు మూలంగా సరే, మన శరీరం అందు ఆయన నామం ఘనపరచబడాలి. హల్లెలూయా. ఈరోజు కుటుంబాలతో రావాలండి, కుటుంబాలతో రావాలి. ఏం మీ కుటుంబాలు? ప్రార్థనలు తెలియకపోతే ఎట్లా? ఇంకా సంఘం పుట్టి కూడా చాలా కాలం అవుతుంది. మన పిల్లలు తీసుకొని రావాలి, మన కుటుంబీకులు తీసుకొని రావాలి. ఈ ఆరాధన, అభిషేక ఆరాధనకి ఏ పనులు అక్కడ పడేసి రావాలండి. దేవుని కార్యాలు చూస్తున్నాగా. మా ఊర్లో కొన్ని సంఘాలు, సత్రపల్లు, ఆ లోదను, ఆ బాపి చెట్టులో అసలు పరిశుద్ధాత్మ అంటే మాకు తెలియదు అంటారు. మా సంఘాల్లో అసలు దురాత్మలు పోవటం అంటే మాకు తెలియదు అంటారు. మరి మన సంఘంలో, యేసయ్య కట్టిన సంఘంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకారాలు, ఎన్నో దురాత్మలు విడుదలకు కళ్ళారా చూస్తున్నాం. దేవుడు ఇక్కడ ఉన్నాడండి, ఉన్నాడంటే నిదర్శనం మనం చూస్తున్నాం అన్నమాట. దేవుని ఆత్మ ఉంది ఇక్కడ, దేవుని అభిషేకం ఉంది, దేవుని అగ్ని ఉంది, పరిశుద్ధాత్మ అలలాడుతూ మందిరమంతా ఆవరించున్నాడు. మరి ఒక సంఘాన్ని వదిలిపెట్టుకొని వెళ్ళొచ్చండి? అట్టి సంఘాన్ని, అట్టి సేవకుని వదిలిపెట్టి వెళ్ళొచ్చా? తెలియకని యేసు ప్రభు కూడా చాలా మంది వెళ్ళిపోతున్నారంట. అక్కడ ఉన్న శిష్యులతో ఉంటాడు యేసయ్య, అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళారు, కానీ మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారంటే ఆ పేతురు భక్తులు చెబుతున్నారు, ఎవరి ఎందుకు వెళ్తామయ్యా? ఎవరి దగ్గర వెళ్తాం ప్రభా? నీవే నిత్య జీవం మాట్లాడగల దేవుడు, నీవే పరిశుద్ధులు అని ఎరుగున్నామయ్యా అంటున్నాడు. ఆత్మీయ సంఘంలోకి వెళ్ళకూడదండి, నాటుపడిన మొక్కలుగా ఉండాలి. సాతాను పెళ్ళగిస్తుంది, జాగ్రత్త. అలలాగా అది ప్రేగులా తేలగొట్టింది, జాగ్రత్త. నువ్వు దేవుళ్ళో స్ట్రాంగ్ గా ఉండాలి, నిలకడ కలిగి ఉండాలి, స్థిరమైన పునాది కలిగి ఉండాలి. పునాది లేని జీవితాలు ఉండకూడదు. మనం పునాది లేకపోతే అది పెళ్ళ కింద పడుతుందండి. ఇంటికైనా దేనికైనా మన జీవితానికి యేసయ్య పునాది, బేసిక్ కలిగి ఉండాలి. క్రీస్తునే బండ మీద మనం కట్టబడి ఉండాలి. ఎన్ని శోధనలు వచ్చినా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు, దేవుని విడిచిపెట్టి వెళ్ళకూడదండి. శోధనలు ఎక్కడైనా వస్తాయి, నిలబడాలి, ఎదురుదాలి, ఎదుర్కోవాలి, జయించేవారిగా ఉండాలి. మనకి యేసయ్య తిరిగి ఆజ్ఞల అబ్బా తండ్రిని దత్తపుత్రులు మొరపెట్టి ఆజ్ఞించాడండి. ధైర్యంగా ఉండాలి. సంఘానికి మనం వెన్నుముకలుగా ఉండాలి, సేవకునికి కుడి భుజంగా ఉండాలి, సహకరించే వారిగా ఉండాలి, ప్రోత్సహించే వారిగా ఉండాలి. దురద చెవులు కలవారిగా ఉండకూడదు. పిల్లల ముసలమ్మ ముచ్చట్లు వినేవారిగా ఉండకూడదు. ప్రైజ్ లార్డ్. యేసయ్యకి భయంకర శోధన వచ్చింది. మరి సావకరాటం విశేషం ఏమిటండి? దేవదేవుడికే ఉపాసన ఉండగానే విడవగానే శోధన వచ్చిందని, సాతాను వచ్చింది. అది ఒక అవకాశాన్ని బట్టి వస్తుంది. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే 40 దినాలు యేసయ్య ఆహారం తెలియదు, నీళ్లు తగ్గలేదన్నమాట. ప్రైజ్ లార్డ్. ఏమీ తెలియదంట. ఆయన కూడా రక్త మాంసంలో ఇలాగా నాలాగా జన్మించాడు. అంటే ఆయన జన్మ పరిశుద్ధాత్మలో జన్మించాడు. ఆయనకి ఆకలి అవుతుంది, ఆయనకు బాధ అన్నీ ఉన్నాయండి. ఆకలి సమయం వచ్చి యేసు ప్రభుత్వం అంటుంది, ఈ రొట్టెను రాళ్ళగా తీసుకుని తినరాగా అంటుంది. యేసు చేయలేడా? రాళ్ళను రొట్టెలుగా చేయలేడా? ఆయన ఏమైనా చేయగలండి. ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచి 12 గంపలు నింపిన దేవుడు ఆ రాయిని రొట్టెగా చేయలేడండి. సమస్తం చేయగలడు. సాతాను మాత్రం వినడపిల్లాడు. ఏమన్నాడు? మనిషి రొట్టె వల్ల జీవించడు, కానీ దేవుని నోటి ప్రతి మాట వల్ల జీవితును. హల్లెలూయా. రొట్టె శరీరానికి అండి. ఈ ఆత్మీయ రొట్టె జీవవాక్యాన్ని మన హృదయానికి బలపరుస్తామన్నమాట.
మన జీవితానికి, మనం బ్రతికించడానికి, మనల్ని ఉత్తేజపడేయడానికి, మనలో ప్రతి చెడును తీసివేయడానికి ఈ దేవుని వాక్యమే. వాక్యం ద్వారా మనం జన్మించాలండి. రక్తం వల్ల కాదు, మాంసేక్షం వల్ల కాదు, కానీ దేవుని వాక్యం ద్వారా జన్మించాలి. సంఘములో స్థిరముగా ఉండాలి. పడిపోయిన ప్రాకారం వల్ల ఉండకూడదు. పడిపోయిన ప్రాకారంతో తన మనసు నిలుపుకోలేని వాడు కూడా అంతేనంట. ప్రైజ్ లార్డ్. అనేకులను ప్రోత్సహించి సంఘానికి తెచ్చేవారిగా ఉండాలండి. అగ్నిలోని కొందరినన్నా బయటికి లాగాలి. కొట్టుకుపోతుంది. గట్టి గింజలు మాత్రమే మిగులుంటాయండి. మనం గట్టి గింజలుగా ఉండాలి. పోయినోడి కోసం అలా ప్రార్థన చేయాలి. ఎక్కడికి వెళ్తారు? ఒక దినాలు మరి తెలుసుకుని మందిరానికి వస్తారు. మా ఇంటిలో ఒక కుటుంబం ఉందండి, సత్తెనపల్లిలో. ఇంటి ముందు ఒక కుటుంబం ఉంది. సావులకు ఏమి లేదు, ఎపెట్టుగా ఉండాలి. ఎంత ప్రార్థన చేశాము ఆ కుటుంబం కొరకు, ఎంత ప్రార్థన చేసి ఎంత కన్నీరు విడిచి విజ్ఞాపన చేశామో అంత విరోధంగా ఎఫెక్ట్ అయ్యారండి. ఇప్పుడు చూస్తే ఆ ఇల్లు అమ్మేసుకున్నారు. పిల్లలు ఇల్లు మొత్తం ఎక్కడికో దూరంగా వెళ్ళి ఆ హుజూర్ నగర్ ఆ మధ్యలో అద్దెకుంటున్నారు. పిల్లరా, ఏం లేదు. ఒకప్పుడు వాళ్ళ ఇల్లు పాలు పొందినట్టుగా పొందింది. గొప్ప సేవకులతో సంఘంతో అంటుకట్టు పట్టుకున్నప్పుడు సమాధానకరంగా ఉంది, దీవెనకరంగా ఉంది, మేలుకరంగా ఉంది. ఎంత ఆశీర్వాదాలు. మన సత్తెనపల్లికి ఆ మార్పులు కల్పించింది వాళ్ళేనండి. దేవునికి వేరే, సంఘానికి వేరే, సేవకునికి వేరే జీవిస్తే అసలు ఆ ప్రాంతంలో పోవాలని కాదు, కానీ బాధే. ఎందుకంటే తెచ్చుకోవాలి మనం. చర్చి ఒక కుటుంబం ఉంది. చిన్న విషయానికే మందిరం మానుకొని ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఎట్టుందంటే అప్పులు వాడు వచ్చి ఆ బ్యాంకు వచ్చి ఇంకొద్ది రోజులు సీల్ అయిపోతున్నారు. ఎదురిల్లు తాకట్లు ఉంది, ఈ ఇల్లు బ్యాంకులో తాకట్లో ఉంది, సీల్ అయిపోతున్నారు. దేవునికి విరోధంగా జీవించకూడదు. ఏ ఆయుధం వద్దలేదంట. హల్లెలూయా. దేవునితో నిత్యం మనము సహవాసం కలిగి ఉండాలి. దేవునితో నిత్యం మన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలండి. దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. సేవకులు మీ కొరకు దివారాత్రములు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు. మీ కుటుంబాలు ఆశీర్వకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉన్నాయంటే మొదటిగా తండ్రి కుడి కోసం దేవుడు వేసే ఉండి ప్రార్థన చేస్తున్నాడు. విజ్ఞాపన. మీ సంఘ కాపరి మీకు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. మీరు మీ కుటుంబాలు వర్ధిల్లాలని, ఆశీర్వదించాలని, దీవెనపడాలని, దేవుని కృపలో ముందుకు సాగిపోవాలని. అటు సేవకుల్ని అపార్థం చేసుకోకుండా, ఎందుకు వచ్చాడు ఇల్లు వాకి లేక కాదుగా. ఈ ప్రాంతంలో కొన్ని ఆత్మలైన దేవునికి అప్పచెప్పి పరలోక రాజ్యాన్ని నడిపించాలని కదా. ఇక్కడ యేసు ప్రభువుని సాతాను శోధించిందండి. సేవకుల్ని విశ్వాసం శోధించడం ఒక లెక్క కాదు. శోధన జయించేవాడు ధన్యుడు, ఆడు జీవకైనా పొందుతాడంటాడు. యాకోబు 1:12 చెప్తుంది. శోధన సహించువాడు ధన్యుడు, శోధనకు నిలిచిన వాడై దేవుని వాగ్దానం చేసిన అదండి. శోధన ఏం చేయాలి? సహించాలి. చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి, రాకుండా. మన కుటుంబంలో వస్తే వెళ్ళిపోతాం ఆ కుటుంబం విడిచి. ఇది ఆత్మీయ కుటుంబం. మీరంతా యేసయ్య శరీరమై ఉన్నారు, దేవుని కుటుంబం ఉన్నారు. కుటుంబంలో ఒక్కరు బయటికి వెళ్తే ఎంత బాధ తెలుసా? ఆత్మీయ బిడ్డలు మనందరం కూడా ఆయన పిల్లలు. మీ ఆత్మీయ తండ్రి మీ సేవకుడు, ఆత్మలో కాపాడు తండ్రి ప్రభు యేసుక్రీస్తు వారు. అంటు కట్టుబడిన జీవితం కలిగి ఉండాలి. శోధన సహించువాడు ధన్యుడంట. ఎవరు ధన్యుడండి? శోధన సహించువాడు ధన్యుడు. ఆ శోధనకు నిలిచిన వాడై, శోధనలో నువ్వు పారిపోతే చేతగానే ఉన్నాడు యేసయ్య. శోధనలో కృంగితే నువ్వు చేతగానే ఉన్నాడు యేసయ్య. కృంగిపోకూడదు. కృంగిన వారు లేవనెత్తువాడు ఆయనే, బలహీనులు బలపరచువాడు ఆయనే, బలహీనులకు బలాభివృద్ధి కలుగునేవాడు ఆయనే. మనలో అహం చనిపోవాలండి.
ఎక్కడ కూడా పౌలు గారు కూడా ఉపవాసం ఉండి శరీరాన్ని నల్లగొట్టుకుంటాడు. ఎక్కడ తప్పిపోతాను, ఎక్కడ పడిపోతాను, ఎక్కడ జారిపోతాను, ఎక్కడ దేవుడు తొలగిపోతానేమని నీ కృప నాకు చాలయ్యా, ఎచ్చిపోకున్నట్లు తన శరీరాన్ని నల్లగొట్టుకుంటాడు. ఉండగలిగితే అప్పుడప్పుడు ఉపవాసం ఉండి మన శరీరాన్ని కూడా నల్లగొట్టుకుంటుండాలి. ముందు మనలో అహంతరిపోతారు అనమాట, దీనత్వం వస్తారన్నమాట, దీనులుగా మార్చబడతాం దేవుళ్ళు. ప్రజలా సంఘంలో నమ్మకం ఉంటారా? ఏం మాట్లాడేమా? గాడ్ బ్లెస్ యు. మీ కుటుంబాలన్నీ దేవుడు దీవించబోతున్నాడు. నమ్మకమైన వారికి మెండైన దీవులు ఇస్తారంట. చెదరగొట్టే కూడా సాతాను మాటలు మనం వినకూడదు. వాక్యంతోనే సాతాను దేవుడు ధర్మించండి. వాక్యమే 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 వాక్యం మీద మనం కట్టుకోవాలి. అద్భుతాల మీద కాదు, ఆశ్చర్య కార్యాలు, మహాత్సర్యం కాదు. ఈ కొన్ని రోజులకు ఆగిపోతాయండి. యేసే ప్రేమ మాత్రమే నిలిచింటుంది. ఒకరొకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరొకరు ప్రోత్సహించుకునే వారికి ఉండాలి, ఒకరు ప్రార్థన చేసుకునే వారికి ఉండాలి. శ్రమ యందు ఓర్పు, ప్రార్థన యందు రోమ 12 ఉంటుంది. శ్రమ యందు ఓర్పు కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమని చెప్తున్నాడు. నిరీక్షణ కలవారై సంతోషించు. ప్రైజ్ లార్డ్. ఈ నిరీక్షణ అంటే మన సిగ్గుపరచదు. ఏమవుతుందో? సిగ్గుపడించే దేవుడు కాదు, అవమానపరిచే దేవుడు కాదు, తోకలా ఉంచే దేవుడు కాదు, ఆయన తలగా ఉంచే దేవుడు. ఆయన దీవులు చాలా గొప్పగా ఉంటాయండి. మీ బిడ్డలు చూస్తుండగానే గొప్ప స్థితికి తీసుకెళ్తాడు యేసయ్య. నమ్మకంగా ఉన్న దేవునికి, దేవుని సన్నిధిలో నిలిచి ఉండండి, ప్రార్థన చేసే వారిగా ఉండండి, దేవుని పరిచర్యకు నడుము కట్టుకునే వారిగా ఉండండి, దేవుని పరిచర్యకి పరిగెత్తే వారిగా ఉండండి. శ్రమ యందు ఓర్పు కలిగి, ప్రార్థన యందు ఏం చెప్పినా పట్టుదల కలిగి ఉండాలి. యాకోబుని పట్టుదల కలిగి ప్రార్థన చేయాలండి. జయం మనకే, విజయం మనకే. యుద్ధం యెహోవాది అంటున్నాడు దావీదు. మనం నిలుచుండి ప్రార్థన చేస్తాడు, దేవుడు మన పక్షాన్ని చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు కలిగి ఉన్నాం. అయిపోయిన వరకు ప్రార్థన చేయండి, వారి మీద జారి పడండి, ప్రేమ చూపండి, వాళ్ళ రోజు తీసుకొస్తాడు. ఇప్పుడు ఇంటికామా ఏ మందిరం కోరేవాళ్ళు రావాలంటే మగమాట ఉంది. ఏమనుకుంటారు? ఆ పక్కన చూస్తున్నాక వద్దాం అనుకుంటున్నాం, కానీ ఏందో ఈ మళ్ళీ వాళ్ళేమనుకుంటారు, ఎవరేమనుకుంటారండి? తప్పిన కుమారుడితో తండ్రి కవిలించుకుని ముద్దాడి ప్రేమించలేదా? రావాలని కోరుకుంటే ఎవరిపైనా రైతులా సంఘం విడిచి వెళ్ళిపోయిన ప్రార్థన చేయండి. మీరు ఎల్లవాకండి దయచేసి. యేసు ప్రభు ఏమంటున్నాడు? మనుషులు రొట్టె వల్ల జీవితం కానీ దేవుడు నోటి ఉండొచ్చు. చెప్పండి అమ్మా, ప్రతి మాట వల్ల జీవిస్తాడు. యేసయ్య మాటలో జీవం ఉంది, పునరుద్ధరణ శక్తి ఉంది, మహిమ ఉంది, ప్రభావం ఉందండి. మృతులు సైతం సజీవులుగా లేపగల మాటలు ఆయన దావీదు, నీ వాక్యం నన్ను బ్రతికించిందయ్యా, నా బాధల్లో నెమ్మదినిచ్చింది. నీ వాక్యం ఎన్నడతో నేను వెలుగు కలిగిన, తెలివిలేని వారికి తెలివిస్తుందండి. నీ వాక్యం నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగైంది. ఒకప్పుడు ఇంత జ్ఞానం లేదు కదండి. నిజంగా దేవుడు జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు, వివేచనిస్తాడు. ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే అడగమన్నాడు, ధారాళంగా ఇస్తాడంట, సందేహింపకుండా అడగాలంట. సత్యున రాసి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సత్యున రాసి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగనే పొందగా. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగనే పొందగా.
ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవించును నీ ఆశ్రయమైన నా యేసయ్యా జీవించును నీ ఆశ్రయమైన నా యేసయ్యా. నీకోసమే జీవిస్తానయ్యా, నీకోసమే బ్రతుకుతానయ్యా, నీకు నీ సన్నిధిలో ఒక సాక్షిగా పరిమళ వాసనగా నేను ప్రకాశిస్తానయ్యా, నీ సన్నిధిలో నేను నమ్మకంగా జీవిస్తానయ్యా. ఓకే, యేసయ్య వాక్యం మన హృదయంలో పలికితేనే కాక ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. చాలు ఈరోజు కార్యక్రమం కనుక పూజన కార్యక్రమం కనుక చాలు నీ వాక్యం మనకి అందరం ప్రార్థించుకుందాం. యేసయ్యా మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడేందుకు వందనాలు ఇస్తున్నాం తండ్రి. నీ వాక్యం ద్వారా నా హృదయాన్ని తెప్పరిన చేసిన దేవుడు మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా మీరు 40 దినాలు ఉపవాసంప్పుడు అపవాదములు శోధించినప్పుడు మా తండ్రి నాయన రాళ్ళను రొట్టెలుగా చేయమన్నప్పుడు మీరు చెప్తున్నారు తండ్రి. అయ్యా రాళ్ళు రొట్టెలు చేయలేదు కానీ నా తండ్రి నాయన అయ్యా దేవుడు నోటి నుంచి ప్రతి మానవుల జీవితం చెప్తున్నావు తండ్రి నాయన. అయ్యా నీ మాటే బ్రతికిస్తుందయ్యా, నీ మాటే మమ్మల్ని రక్షిస్తుందయ్యా, నీ మాటే నాయన నీ కృపలో మనం నిలుపుతుందయ్యా. నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. నీ వాక్యానుసారంగా మేము జీవించలేదు తండ్రి. సంఘములో ఒక నాటబడిన మొక్కలాగా ఉండాలి తండ్రి, తెల్లగెత్తుపడే మొక్కలాగా ఉండకూడదయ్యా, గాలికి ఎగరబట్టి కొట్టువలే ఉండకూడదు నాయన. మేము మందిరంలో ఒక్కొక్క బిడ్డ ఒక సాక్షిగా ఉండి అనేక ఆత్మలు సంపాదించి అయ్యా నీ సంఘాన్ని అభివృద్ధి చేయటం నేను కోరుకున్నాయి. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో ఫలింప చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.